హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు నేను కొత్త రెసిపీతో వచ్చాను. అదేనండి వరల్డ్ ఫేమస్ చంపారన్ చికెన్. బీహార్ రాష్ట్రంలో చంపారన్ అనే ప్రదేశంలో చేసే స్పెషల్ రెసిపీ అండి ఇది. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. ముందుగా 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకుని పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కాకుండా రోట్లో దంచుకున్న బరకగా ఉండాలి అండి. ఇలాగా 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, మిరియాలు, అనాస పువ్వు, చెక్క, బిర్యానీ ఆకు, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 4 ఎండుమిర్చి, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసుకోవాలి. పై పొట్టు తీసుకున్న 3 ఎల్లుల్లిగడ్డలను వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్. ఈ కర్రీకి ఈ ఆయిల్ వాడితేనే కరెక్ట్ రెసిపీ వస్తుంది. ఈ ఆయిల్ ఫ్లేవర్ నచ్చలేదు అంటే పల్లి ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసుకున్న మసాలా మొత్తము చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ని ఈ చికెన్లో వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయల నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు చికెన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన చికెన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఒక మట్టి కుండను తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తము మట్టి కుండకు పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చికెన్ కర్రీ అడుగు పట్టకుండా ఉంటుంది. చికెన్ మొత్తం గ్యాపులు లేకుండా నొక్కుతూ చికెన్ను పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. దమ్ కోసం గోధుమ పిండితోన ఎక్కడ గ్యాప్ లేకుండా గోధుమ పిండిని పెట్టుకోవాలి. ఈ విధంగా గోధుమ పిండితోన గట్టిగా సీల్ చేసినా కూడా మనం దమ్ పెట్టినప్పుడు ఏనో దగ్గర గ్యాప్ చేసుకుని ఆవిరి మెల్లగా బయటకు వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ కుండని స్టవ్ మీద పెట్టి 3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మంటని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని 40 నుంచి 50 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎక్కడో ఒక దగ్గర గ్యాప్ చేసుకుని మెల్లగా ఆవిరి మొత్తం బయటకు వస్తుంది. చాలా వరకు ఈ చికెన్ అడుగు పడుతుందేమని భయంతో గ్లాస్ వాటర్ వేస్తున్నారు. అస్సలు ఈ రెసిపీకి ఒక్క చుక్క వాటర్ కూడా వేయొద్దు. స్టవ్ ఆఫ్ చేసిన 30 నిమిషాల తర్వాత నైఫ్తో కానీ చేయితో కానీ మెల్లగా గోధుమ పిండిని తీసివేయాలి. ఇప్పుడు చూడండి, చికెన్ని పట్టుకుంటే బటర్లా మెత్తగా ఉడికిపోయింది. చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా బీహార్ స్పెషల్ రెసిపీ చంపారన్ చికెన్. బీహార్లో నేను ఫస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్లో ఈ రెసిపీని నేను ట్రై చేశానండి. చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కొత్త రెసిపీస్తో మీ ముందుకు నేను వస్తూనే ఉంటా. ప్లీజ్ మీరు మాత్రం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.